ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా గీత, ఏంటమ్మా అసలు ఏమైందమ్మా? ఏదో వినకూడని వార్త విన్నాడు అంటున్నారు, ఏమైంది? ఏం లేదమ్మా, సడన్ గా నేను రావడం చూసి ఆనందంలో అలా అయిపోయారు. ఆ మాత్రం దానికే ఇలా అయిపోయాడా నా బిడ్డ? వదినా, నన్ను క్షమించు వదినా, ఇదంతా నా వల్లే జరిగింది. నాది దురదృష్టపు జాతకం, అది ఇప్పుడు ఇంకోసారి రుజువైంది. ఊరుకో ఐశ్వర్య, నువ్వేమైనా కావాలని చేసావా? నువ్వేం చేసావమ్మా? ఏం లేదత్తయ్య, తను రావడం చూసి మావయ్యకి ఇలా అయిందని అంటూ ఉంటే నేను కాదని చెప్తున్నాను. నువ్వేమైనా కావాలని చేసావా అమ్మా? కాదుగా. అన్నయ్య సంవత్సరికానికి రావాలనుకున్నా వచ్చావు. అత్తయ్య చెప్పినట్టు అక్కడే ఉంటే బాగుండేది. ఇవన్నీ చూడ్డానికా ఆ భగవంతుడు నన్ను ఇక్కడికి పంపించింది? దేవుడా! ఐశ్వర్య, అమ్మా ఐశ్వర్య, ఏంటిది? నువ్వు వచ్చింది మీ అన్నయ్య సంవత్సరికానికి, ఇక ఆ విషయం వదిలే. మీ మాయకి ఏం కాదు కదా తల్లి. ఏమవుతుందమ్మమ్మా? ఇంతకు ముందు కూడా ఇలాగే వచ్చి తగ్గిపోయింది కదా. మావయ్య మామూలు మనిషి అయ్యారు, ఇప్పుడు కూడా అంతే. ఆయనకి తగ్గిపోతుంది, మామూలు మనిషి అయిపోతారు, సరేనా? అది కాదమ్మా, సరిగ్గా రాము సంవత్సరికం రోజు వీడికి ఇలా జరగటం నాకెందుకో అపశకునంలా అనిపిస్తోంది. ఇందక్కడి నుంచి అదే దిగులుగా ఉందమ్మా. ఏమండి?